హాయ్ అండి. హలో. అంగన్వాడీ పాలతో అద్దిరిపోయే కలాకండ్ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఈ పాల డబ్బా ఉంటే లేదా మన ఇంట్లో వాడే పాలతో కూడా చేయొచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కలాకండ్ స్వీట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ వచ్చింది. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి స్వీట్ ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కళాయి స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాతకి 1 లీటర్ అంగన్వాడీ పాలు వచ్చినాయి. ఆ పాలు పోస్తున్నా చూడండి. చాలా వరకు అయితే ఈ పాలు చిక్కగా ఉంటాయండి, అందుకే తొందరగా అవుతుంది ఈ కలాకండ్ స్వీట్. చూడండి లీటర్ పాలు పోసాను, బాగా మరగనిస్తున్నా. అవి దగ్గరికి గుంజుకున్న దానికి బాగా కలపెట్టాలి. చూడండి మసులుతున్నవి. చుట్టుపక్కల గిన్నెకు కూడా అంటనివ్వకుండా పాలని ఎప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలండి. మిగడ రానివ్వద్దు. అలా కలబెడుతూ ఉండగా మధ్యలో మనం ఒక నిమ్మ చెక్కను కొంచెం పిండుకోవాలి. చూడండి అలా పిండుకోవడం వల్ల పాలు విరుగుతూ ఉంటాయి. అవి కొంచెం ఒక పావు లీటర్ అయ్యాక నిమ్మ చెక్క పిండుకుంటే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది. తర్వాతకి నేను డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించి వేసాను. చూడండి అవి కూడా అవే నల్లగా కనబడుతున్నాయి కదా, కొంచెం కాలినవి అవి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్తో పాటు 2 ఇలాచీ కూడా దంచి వేసుకున్నానండి. తర్వాతకి తగినంత చక్కెర వేసుకోవాలి. మీ ఇష్టం అండి. నేనైతే 1 లీటర్ పాలకి 300 గ్రామ్స్ షుగర్ వేసాను. పావు కిలో వేసాను అందాజుగా. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే వచ్చింది. నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి పీసెస్లా కట్ చేశాను, ఎలా వచ్చిందో చూడండి. వావ్, టేస్ట్ అయితే అమోఘమండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.